నీలాంటి తప్పుడు మనుషులకి ఈ గంగ నిప్పు అని చెప్పడానికి ఇట్ట కాల్చినాను. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. సే గంగా, నాతో పెట్టుకున్నావు కదూ, ఈరోజు నిన్ను ఉద్యోగంలో నుండి తీసేసేలా చేస్తానే, చూస్తూ ఉండు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటయ్యా, తిన్న ప్లేట్స్ నువ్వు తీసుకొస్తున్నావంటే? నేనేం తీసుకురావట్లేదు సార్, గంగ చేసిన పని ఎంత శుభ్రంగా ఉందో మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఏమైంది? ఇదిగోండి సార్, ఈ ప్లేట్లను చూడండి. ఈ చట్నీ మరకలు ఎలా ఉంటాయో, వీటిని మన కస్టమర్స్కి పెడితే ఎంగిలి ప్లేట్లు పెట్టారని మౌత్ టాక్ వచ్చి మన రెస్టారెంట్ గుడ్ విల్ మొత్తం పోతుంది సార్. మళ్ళీ మీరు దివాలా తీయాల్సి వస్తుంది సార్. అవును, నిజంగానే ప్లేట్లు సరిగ్గా కడగలేదు. గంగా, గంగా! ఏంటి సారు? ఏంటిది? పనికి ఆలస్యంగా రావడమే కాక పనిలో ఇంత నిర్లక్ష్యమా? ఓనీలే పాపమని దయదలుస్తుంటే ఇంత పొగరా? సారు, ఏమైంది సారు? చెప్పండి సారు. ఏమైందా చూడు. నీ కూతురు ప్లేట్లని ఎంత చండాలంగా కడిగిందో. ఇలాగైతే మన రెస్టారెంట్ మూసుకోవాల్సిందే. అసలు పని చేత కాని వాళ్ళని పనిలో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. అంత మాట అనకండి సారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినది సారు. మా గంగట్టా చేయదు. కళ్ళ ముందే కనిపిస్తుంటే మళ్ళీ ఏదో పొరపాటు జరిగిందంటావేంటి? సారు, మీ కాలు పట్టుకుంటాను సార్, మమ్మల్ని తీయకండి సారు. అవును సారు. ఈ ఒక్కసారికే క్షమిస్తున్నాను. మళ్ళీ ఇదే రిపీట్ అయిందంటే మీ ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్త, వెళ్ళండి. సార్, ఒక్క నిమిషం. ఏమైంది? సారు, ఇది మేము సరిగా కడగకపోతే వచ్చిన మరక కాదు, ఎవరు కావాలనే చేసినారు సారు. నిజమా? అమ్మ తోడు సారు, కావాలంటే చూడండి. ప్లేట్ ని జాగ్రత్తగా చూడండి సారు. ఇదిగోండి సారు, ఈ చట్నీలో ఉన్న ఈ కరివేపాకు, ఆవాలు, జీలకర్రని ఒకసారి చూడండి. అవి పచ్చిగా ఉన్నాయా, నూనెలో ఏగినట్టున్నాయా? అవును, పచ్చిగానే ఉన్నాయే కదా. మనం వేసే చట్నీలో పోపు పెట్టి కలిపితే ఇట పచ్చిపచ్చిగా ఎట్టా అవుతాయి సారు. మన రెస్టారెంట్ లో ఇప్పటి వరకు అట్లాంటి చట్నీయే చేయలేదు. మరి రోజు కొత్తగా ఎట్టా అవుతాయి? నన్ను కావాలని మీ ముందు తిట్టించాలని ఇదిగో ఈ షెఫ్ సారే ఇలా చేశారు. సార్, గంగ చెప్పింది నమ్మకండి. అయితే నిజమేంటో ఇప్పుడే చూపిస్తాను. ఇతని చేతికి చట్నీ అంటుకుంది చూడండి. ఆ ప్లేట్ లో ఉన్న చట్నీ ఈయన గారి చేతికున్న చట్నీ ఒకటే. అంటే ఈయనే కావాలని ఇట్ట చేసినారు. సార్, గంగ చెప్పింది నమ్మకండి సార్. షటప్. నీ గురించి వింటూనే ఉన్నాను, కానీ ఈరోజు గంగ చెప్పడంతో నిజమని అర్థమైంది. చూడు, చాలా సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాను ఒకే ఒక ఉద్దేశంతో నిన్ను పనిలో నుంచి తీసేయడం లేదు. ఇక్కడైనా జాగ్రత్తగా నడుచుకో, అర్థమైందా? ఓకే సార్. హలో అమ్మా గంగా, సారీ అమ్మా, అతని మాటలు నమ్మి నిన్ను అనుమానించాను. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. పర్లే సారు, ఈ గంగ అబద్ధం చెప్పదు. పని కోసం ప్రాణమైనా ఎత్తదని మీకు అర్థమైతే చాలు. సర్లే, మీరు వెళ్ళి పని చేసుకోండి అమ్మా. సే గంగా, నన్ను ఇరికిస్తావంటే నిన్ను వదల్నే. నీ ఎంత చూస్తానే, ఎంత చూస్తాను. హలో హలో, వస్తున్నానమ్మా. త్వరగా రా, నీకోసం రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను.
నమస్తే అమ్మా. మీరు ఫోన్ చేసింది నాకేనమ్మా. ఆ మాజీ ఖైదీవి నువ్వేనా? అవునమ్మా, చెప్పండమ్మా, ఏం చేయమంటారు? ఇక్కడ కాదు, లోపలికి వెళ్దాం. దీని కింద తాగితే ఎవరికి అనుమానం రాదు. శబాష్ రాకంటమ్మా. ఇదేంటి ఎవరు లేరు అనుకుని దీని కింద ఉంటే ఎవరు వచ్చారబ్బా? లేస్తే అమ్మో ఆ పిలిపిత్రి గారు చూస్తే ఉద్యోగాల నుంచి పీకేస్తాడు బాబాయ్. వీళ్ళు వెళ్ళిపోయినంత వరకు ఇక్కడే కూర్చొని మంది కొట్టేస్తాను. నువ్వేనా మర్డర్ కేసులో 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఈ మధ్య బయటకొచ్చింది? 10 ఏళ్ళు కాదు, 14 ఏళ్ళు శిక్ష అనుభవించానమ్మా. ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలి? ఒకరిని చంపాలి. ఎవరిని, ఎక్కడ చంపాలో చెప్పండి. జైల్లో గౌరీ అనే ఖైదీ ఉంది. దాన్ని జైల్లోనే చంపాలి. నువ్వు చంపుతావో నీ వాళ్ళ చేత చంపిస్తావో నీ ఇష్టం. నువ్వు అలా చేస్తే నీకు కావలసినంత డబ్బిస్తాను. అలాగేనమ్మా, దాన్ని జైల్లోనే చంపించేస్తాను. ఇదుంచు, పనైన తర్వాత మొత్తం ఇస్తా. అలాగేనమ్మా. గౌరక్కని చంపాలని చూస్తున్నారా? కొంపదీసి ఇది మంగనా? అమ్మో, ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ప్రమాదం. ఇప్పుడు ఎట్టాగా? అమ్మో, గంట మామ ఏడున్నాడో ఏందో. ఇప్పుడు కానీ మామని మంగ చూసినదట్టే కొంపలు అంటుకుంటాయి. నానే గంగనని తెలిసిపోతాది. ఇప్పుడేంటి చేయాలి? వన్ సెకండ్ సార్. అమ్మా, వేణు బయటికి వెళ్ళాడు. నువ్వు వచ్చి ఈ టేబుల్ దగ్గర ఆర్డర్ తీసుకొని ఏం కావాలో చెక్ చేసుకోమ్మా. తప్పించుకుందామన్నా కుదరలేదు. ఇప్పుడు సచ్చినట్టు ఆడికెళ్ళాలా? స్వామి, నువ్వే కాపాడాలి. చెప్పండి మేడం, మీకేం కావాలి? గంగ వచ్చిందా? గంగని నన్ను కాపాడితే బాగుండు. నువ్వు ఈ రెస్టారెంట్లో పందానివా? అవునమ్మ గారు. నీలాంటి పందాంతోనా మా అమ్మమ్మ మా మమ్మీకి తలకొరువు పెట్టించింది. వాట్ ఎ షేమ్. నాలాంటి వాళ్ళు తిప్పుగా పనిచేసే చిల్లర ఏరుకునే నీలాంటిది తలకొరువు పెట్టిందంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఛీ! అమ్మగారు, మేం పని చేసేటోళ్ళమేమో గాని పరువు తక్కువ పని చేసేటోళ్ళం కాదు. మీకు డబ్బు ఎక్కువ ఏదేదో అంటున్నారు. అయినా కన్న కూతురు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆఖరికి పనిదానితోనే మీ అమ్మగారికి తలకొరివి పెట్టించాల్సి వచ్చింది. అది మర్చిపోయినారేమో. ఏం కూసావే? నన్నే ఇన్సల్ట్ చేస్తావా? నిన్ను ఆగండి అమ్మగారు, నాతో గొడవ పెట్టుకోవాలని చూడకండి. అనవసరంగా మీ పరువే పోతాది. మీరొచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి. అంతేగాని
నా పని మాత్రం సెడగొట్టకండి. మీకేం కావాలి? చెప్తాను 2 టీలు తీసుకురా. మ్, ఎవరమ్మా అమ్మాయి? నా శత్రువు. నన్ను అవమానించిన దానికి నేను పనిష్మెంట్ ఇచ్చే వెళ్ళాలి. గంట అమ్మో ఈ గుడ్ల గోప కన్నోడు నా దగ్గరికి వస్తున్నాడు. ఆడగా నన్ను చూస్తే నా పరంతే. దేవుడో ఏమైనది సారు? ఎక్కడి ప్లేట్లు అక్కడే ఉండిపోయాయమ్మా. క్లీన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈడు గంటగాడు? తెలీదు సారు. ఉండండి, ఆ ప్లేట్లన్నీ నేను తీసేస్తాను. వద్దు, వాళ్ళు ఆర్డర్ చేశారు కదా, ముందు అవి తీసుకొనిరా, వచ్చి వడ్డించేసే. మ్, అమ్మో, కొంపదీసి ఇప్పుడు మామ బయటకు వస్తాడా ఏంది? ఇదిగోండి అమ్మగారు టీ. అమ్మో, మంగమ్మ గారు, మామ సుత్తరైంది. టీలో ఈగ అమ్మగారు, టీలో ఈగ, టీలో ఈగ పడింది, టీలో ఈగ, ఈగ. యూ ఇడియట్! ఈగ పడిన టీని సర్వ్ చేస్తావా? అది జమీందార్ మంగకి. హౌ డేర్ యూ! మీరు కొడితే పడుండడానికి ఈడ తేరగా ఎవరూ లేరు. నిజాలు తెలుసుకుని అప్పుడు చెయ్యెత్తండి. ఏంటే, ఈగ పడిన టీ ఇచ్చి తప్పు చేయడమే కాకుండా నాకే ఎదురు చెప్తావా? ఎంత పొగరే నీకు! చూడండి, నేను ఏ తప్పు చేయలేదు, మీరే తప్పుగా విన్నారు. ముందు అది తెలుసుకోండి. నేను తప్పుగా వినడం ఏంటే? పిచ్చి పిచ్చిగా ఉందా? నేనేం చెప్పినాను? టీవీలో ఈగ సినిమా వస్తుంటే అది చూసి టీవీలో ఈగ అన్నాను. అది మీరు సరిగా వినక టీలో ఈగ అనుకున్నారు. అది నా తప్ప? ఏంటే, డ్రామాలు ఆడుతున్నావా? నన్నే ఫూల్ని చేయాలని చూస్తే షూట్ చేసి పారేస్తాను. యూ ఇడియట్! ఎక్కడొస్తుందో చూపించు. టీవీలో ఎక్కడొస్తుందో చూపించు. ఇప్పుడే నీ అంత చూస్తాను. రేపు 11 గంటలకు వస్తుందని ఇందాకే టీవీలో చూయించినారు. అది చూసన్నాను. కావాలంటే రేపు 11 గంటలకి చూడండి, మీకే తెలుస్తుంది. యూ స్కౌండ్రల్! ఈ జమీందారి మంగనే ఫూల్ని చేస్తావా? నిన్ను! ఆగు, ఊరికే ఉన్నానని తెగ రెచ్చిపోతున్నావు. నాకు గాని తిక్క రేగిందంటే చచ్చిపోతావు. డబ్బుందని తెగ విర్రవేగుతున్నావా? కాస్త తగ్గించుకో. ఏయ్! నువ్వు అరిస్తే భయపడి బెదిరిపోయి చేతులు కట్టుకుని తలదించుకొని అయ్యో అమ్మగారు తప్పైపోయినాది క్షమించండి, ఇంకెప్పుడు ఇట్ట చేయనని చెప్పడానికి నేనేం మీ ఇంటి పని మనిషిని అనుకున్నారా? గంగోత్రి ఇక్కడ. మాటకి మాట, దెబ్బకి దెబ్బ, గుర్తుంచుకోండి. ఏంటి గొడవ? ఏమైంది మేడం? ఇది ఈగ పడిన టీ ఇవ్వడమే కాకుండా మమ్మల్ని ఇన్సల్ట్ చేసింది. లేదు సార్, నేను టీవీలో వస్తున్న సినిమా గురించి చెప్పాను. అది ఈవిడ గారే తప్పుగా విన్నారు. నోర్మోయ్! మేడం, ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగింది. ప్లీజ్ వదిలేయండి. కావాలంటే ఇంకో టీ తాగండి. వెంటనే వెళ్ళి ఇంకో టీ తీసుకురా. అక్కర్లేదు. మీ ముష్టి టీ తాగడానికి ఇక్కడికి రాలేదు. పద. అమ్మా గంగా, ఇలాంటి కస్టమర్స్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలమ్మా. లేదంటే ఇలాంటి గొడవలే వస్తుంటాయి. సరే వదిలే. అసలు ఈ గంటగాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడా కనిపించట్లేదు. ఏడున్నా నేను తీసుకొస్తాను సారు, మీరు వెళ్ళండి సారు. అలాగే చూడమ్మా ఒకసారి. మామ బయటికి రా. రా రా మామ. ముందుకి నుంచి రా. రా మామ.
నీకు అసలు బుద్ధున్నదా? తాగడానికి ఏడ సోటే లేనట్టు పోయి ఆడనే కూర్చొని తాగాలా? ఇంకాసేపు ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? ప్రమాదం జరగడం కాదే గంగా, నిజంగానే ప్రమాదం జరగబోతుంది. ఏంది మామ నువ్వనేది? ముందు నాకు ఈ చెప్పు, నీతో గొడవ పడింది ఎవరు? మంగమ్మ మంగమ్మ నేను చూడకుండా ఉండాలని నేను అట్ట చేసినాను మామ. అసలు ఆ మంగ మీడికి ఎందుకు వచ్చిందో తెలుసా? టీ తాగడానికి. పిచ్చి గంగా, ఆ మంగ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? టీ తాగడం కాదు, జైల్లో ఉన్న మీ అమ్మని చెప్పడానికే. ఏంది మామ నువ్వనేది? అవునే తల్లి, నా చెవులతో నేను విన్నాను. అయితే నేను వెంటనే మా అమ్మని కాపాడుకోవాలా? మా అమ్మని కలవకుండా ఆ ఖైదీని ఆపాలా? అమ్మ గంగ ఆగమ్మా, అమ్మ ఆగమ్మా. అమ్మ గంగ, మామ అరుగు అక్కడున్నారు, పద. ఆగే ఆగే, నా మాట వినమ్మా. వాళ్ళు నేను ఆగను మామ, ఎట్టకైనా సరే ఆ ఖైదీని పట్టుకోవాల్సిందే. ఆగవే, ఎందుకంటే పరిగెడుతున్నావు? ఎందుకంటే వింటి మామ, ఆ ఖైదీని పట్టుకుని జైల్లో ఉన్న మా గౌరమ్మని ఏం చేయొద్దని చెప్తాను. మనుషులు చెప్పే రాక్షసులే వాళ్ళు. నీలాంటి మంచిదని మాటలు వింటారా? నీ పిచ్చి కానీ. పిచ్చో ప్రేమో నువ్వేమైనా అనుకో, నేను మాత్రం గౌరమ్మని కాపాడుకోవాలా. వీలైతే వాళ్ళ కాళ్ళు పట్టుకుని గడ్డలు పట్టుకుని అడుగుతా. వెనకపోతే 4 తగిలించైనా సరే వాళ్ళని మా అమ్మ చొలికి పోకుండా చేస్తాను. నువ్వు ముందు నన్ను ఇడు మామ. అమ్మ అది అమ్మ, మళ్ళా తల్లి దూకదు. ఆగు. అయ్యో, ఆగే ఆగే, నా మాట వినమ్మా. అయ్యో ఛ, ఇది ఇప్పుడే తెగల. అమ్మ అమ్మ ఆగమ్మా, అమ్మ గంగ ఆగమ్మా. అబ్బా, 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 అబ్బా. గంట మామ, గంట మామ, నీకేం కాలేదు కదా? నాకు మాత్రం ఏం తెలుసు అమ్మా, లేచి నిలబడితే గాని తెలీదు ఏముందో ఏం లేదో. అయ్యో ఏయ్, నీకు అసలు బుద్ధుందా? కళ్ళు కనిపిస్తున్నాయా? పెద్ద కార్ నీకే ఉందని పోజా, లేక డబ్బుందన్న పొగరా? దిగు. కళ్ళు నెత్తికెక్కి కారుతో గుద్ది చంపుతావా? దిగు దిగు. చూస్తా ఉంటే ఈరోడు గొప్పిటి పిట్టలా ఉన్నాడు. దీని అడ్డం పెట్టుకొని మందికి డబ్బులు నొక్కేస్తా. అమ్మా, ఆసుపత్రి తీసుకెళ్ళండి అయ్యా. ఆసుపత్రి డబ్బులు. అమ్మా, నిన్నే మాట్లాడు. అడిగేటోళ్ళు లేరనుకుంటున్నావా ఏంటి? కడిగి పారేస్తాను.